దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభువుకి సన్నిధులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. ఈస్టర్ తర్వాత రెండవ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పునరుత్థాన పండుగను పురస్కరించుకుని దేవదేవునికి సన్నిధులు చెల్లించి మండలకాల ధ్యానాలలో రోజువారీ ధ్యానాల ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లించి విశ్వాస పరిణతి కలిగిన జీవితాన్ని జీవించే విధానంలో ఒక అడుగు దేవుని చెంతకు మనము దగ్గరకు రావటానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృపల ద్వారా ఆయనకు కృతజ్ఞత చెల్లించి పండుగను ఆనందంగా ఆచరించుకున్న తదుపరి పునరుత్థాన పండుగ అనంతరం రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగముగా నేటి లేఖన భాగములతో దేవునికి సన్నిధులు చెప్పడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఆరోగ్యం కోసం, చూపిన కృప కోసం, కనికరం కోసం దేవదేవునికి వందనాలు. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం మొదలు 16 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం మొదలు 21 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, యోహాను స్వార్త 10వ అధ్యాయం 22వ వచనం మొదలు 30 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి పాఠములుగా మనము గమనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో హెబ్రీ పత్రిక మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏ ఆశీర్వాదం అయితే అందించే స్థితి గురించినటువంటి విషయాలు మాట్లాడబడ్డాయో ఆ ఆశీర్వచనం ఇక్కడ మనకు కనపడుతుంది. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేచిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగములు మహిమ కలుగును గాక. ఆమెన్. ఇది ఒక దీవెనగా మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ఆశీర్వచనంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఒక చక్కని గుణలక్షణాన్ని ఎత్తి చూపించి ఇక్కడ దాని ద్వారా ఆశీర్వచనాన్ని ఇవ్వటం అనే స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాంటి వాడంటే ఆయన గొప్ప కాపరి. ఆయన ఎలాంటి కృప చూపించేవాడంటే యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివిన లేఖన భాగాలను ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ స్పష్టంగా మాటలు తెలియజేయబడుతూ ఏ విధానంలో మరలా వారినందరినీ గొర్రెలందరినీ తప్పిపోయిన గొర్రెలందరినీ ఒకచోట చేర్చి ఆయన కృప ఇవ్వనున్నాడు. ఎలాగున్న వాటినన్నిటినీ కూడా వారి ప్రాంతాలకు చేర్చి దయ ఆశీర్వచనాన్ని దీవెనను చేసిన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటూ ఆయన చూపించే కార్యాలు ఎలా ఉన్నాయో అది చెప్పడానికి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11-16 వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ఈ మాటలు మాట్లాడబడ్డాయి. మనం చూస్తూ ఉంటే మనకు అర్థం కావాల్సినటువంటి సత్యం, దేవుడు ఎలాంటి కనికరం ఇచ్చేవాడు, ఎలాగున కృప చూపించేవాడు, ఎలాగున వెతకి కాపాడేవాడు. గొర్రెలను కాపు కాసే విధానం అనేది ఇశ్రాయేలులకు వారికి బాగా తెలిసినటువంటి వారి ప్రవృత్తి. ఆ ప్రవృత్తిలో ఎలాగున గొర్రెలు తప్పిపోతాయో, అడవిలో గొర్రెలు తప్పిపోతే కొన్ని గొర్రెలు ఎలాగున క్రూర మృగాలకు ఆహారంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందో, అది ఒంటరి అయినటువంటి సందర్భంలో, మందను విడిచిన సందర్భంలో అది పడే వేదన ఎలా ఉంటుందో ఈ స్థితి అంతటిని కూడా జ్ఞాపకానికి తీసుకుని వచ్చి, అంటే చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారంటే దేవుని చెంత నుంచి వారు దూరమైనటువంటి వారుగా ఉన్నారు. వారికి మరల దేవుని శక్తిని రుచి చూపింపచేసి దేవుడు ఎలాంటి కృప చూపించే దేవుడో దానిని కనపరిచే ప్రేమగా కాపరి వాటిని వెతుకుకుంటూ వెళ్ళి అరణ్యంలో ఎక్కడ ఎలాగున్న తప్పిపోయి ఏ ప్రమాదాల్లో ఉండి ఎలాంటి స్థితిలో ఉన్నా వాటినన్నిటినీ కాపాడి వెతకి తెచ్చి 12వ వచనం, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి చీకటి గల మబ్బుల దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి, అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే చీకటి గల మబ్బు దినమందు, వెలుగు ఉన్నప్పుడు మందలోనే అవి ఉంటాయి. కానీ దారి తప్పిపోయే పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయంటే మందను వీడే స్థితిగా అది నిద్రలో జారుకున్నా, అది మంద నుండి వేరైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిన, ఆహారం కోసం వేరే స్థితుల కోసం అది దారి తొలగిన స్థితులు ఉన్నా, ఇలాంటి పరిస్థితులు ఎలాంటివి అంటే మన ఆశ కోరిక అనేది మనల్ని ఏం చేస్తుందంటే మంద నుండి వేరుపరిచేదిగా ఉంటుంది. మన కోరిక ఎలాంటి పరిస్థితులు అంటే మన అహం, మన గొప్పతనం, మనం చేసే ఆలోచనలు, నీ స్వార్థం అనేటువంటి స్థితిని ఏం చేస్తుందంటే నీవు చీకటిలో పడేందుకు, నీవు
వేరుగా అయ్యేందుకు, నీవు వేరు స్థితులలో పాపాన్ని చేసేందుకు నిన్ను ప్రేరేపించి నిన్ను దూరం చేసేటువంటి స్థితిలో ఉంటాయి. అలాంటి స్థితిలో సహితం కాపరి ఏం చేస్తున్నాడంటే దానికోసం వెతుకుతూ ఉన్నాడు, దాన్ని కనిపెడుతూ ఉన్నాడు. ఏ సందర్భాల్లో ఎలాగన వారు ఆ అడవి మృగాల బారిన పడకుండా, ఒకవేళ కాపరి కనుక ఆలస్యం చేస్తే వేరు వేరు ప్రమాదం వాటిల్లి పరిస్థితులు ఆ గొర్రెకు కలగవచ్చు. కానీ ఆ కాపరి అలాగని కాదు. మన ప్రభువు ఎలాంటి కాపరి అంటే మంచి కాపరి. ఆయన ఏం చేస్తున్నాడంటే వాటిని వెతకి తీసుకుని వచ్చి మందలో చేర్చి మరల వాటి ప్రాంతానికి తీసుకుని వచ్చి, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వేరు పనుల వల్ల, వేరు విధానాల వల్ల, మన విధి నిర్వహణ కోసం, ఉద్యోగ బాధ్యతల కోసం వేరు ప్రాంతాలకు వెళతాం. కానీ అక్కడ మనం స్వేచ్ఛగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అంటే మరల మన ఇంటికి వచ్చినప్పుడు, మన ప్రాంతానికి వచ్చినప్పుడు మనకు ఒక స్వతంత్రం ఉంటుంది, మనకు ఒక స్వేచ్ఛ ఉంటుంది, మనకు అన్ని ఆ సంగతులన్నీ కూడా తెలిసిన విధానంలో ఒక దీవెన ఉన్నటువంటి పరిస్థితి, నెమ్మది ఉన్న పరిస్థితి ఉంటుంది. మనము పని చేసుకున్న చోట మనం ఎలా ఉంటుందంటే రోజు ఉరుకులతో పరుగులతో ఆ పనిని జరిగించే విషయాల కొరకు స్వేచ్ఛ ఉన్న పరిస్థితులు ఉండవు. అక్కడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మెలిగే విధానాలు ఉంటాయి. కానీ నీ ఊరిలో నీకుండే స్వేచ్ఛ అది ఎలాంటిది అంటే నెమ్మదితో ఉండే పరిస్థితి. ఈ స్థితులను అన్నిటిని ఎరిగి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో మీరు దారి తప్పిన వారుగా ఉన్నారు, మాట వినని వారుగా మీరు దూరమైనటువంటి పరిస్థితులకు ఉన్నా కూడా మరల మిమ్మల్ని ఒక్కచోట చేర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను అనే మాట ప్రభువారు చెప్తున్నటువంటి స్థితులు ఉన్నాయి. యోహాను సువార్త మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే యోహాను సువార్తలో మీరు ఏ కార్యాల వల్ల నన్ను కొడతారు, వాళ్ళు రాళ్ళు రువ్వి ప్రభువుని ఎలా అయితే మరల కొట్టడానికి రాళ్ళు చేత పెట్టారో అప్పుడు ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే నేను ఏ మంచి కార్యం చేసినందున నన్ను మీరు కొడతారు, మీరు ఎందుకు కొడుతున్నారు, ఇప్పుడు నన్ను ఎందుకు రాళ్ళు చేతిలోకి తీసుకుని నన్ను కొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, నేను చేసిన మంచి కార్యాల వల్ల అని చెప్పి ప్రభువు మాట్లాడుతూ వారికి వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని బోధిస్తూ ఆయన ఎలా అంటే ఆయన క్రీస్తు అవునా కాదా అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ ఇదిగో తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కుమారుడిగా ఉన్నటువంటి నేను తండ్రి ఒక్కటిగా ఉన్నాం అనేటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఈ స్థితులన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే యోహాను సువార్తలో ఆయన చాలా సవివరంగా ఈ మాటలు మాట్లాడాడు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు వారికి ఎలా కనబడుతుందంటే దేవుని కుమారుడిగా ఆయన అభివర్ణించుకున్నందున ఆయనను ఎలా చూస్తున్నారంటే దైవ దూషణ చేసిన వాడిగా చూసి వారు ఏం చేశారంటే రాళ్ళు చేతుల్లోకి తీసుకున్నారు. అంటే శిక్ష విధించే స్థితిలోనికి వారి యొక్క స్థితి, మనస్థితి ఎలా ఉందంటే ఎన్నో మేలు చేశారు. కష్టం ఉన్నంతసేపు, బాధ ఉన్నంతసేపు, అస్వస్థ ఉన్నంతసేపు, ఇబ్బంది ఉన్నంతసేపు వాళ్ళ స్థితి ఎలా ఉందంటే వారి బాధల గురించి, వారికి ఉన్నటువంటి సమస్యల గురించి, వారికి ఉన్న పరిస్థితుల గురించిన ఆలోచన. కానీ వారి యొక్క స్థితి మారిన తర్వాత వారి మనస్థితి ఎలా ఉందంటే తప్పు పట్టుకునేందుకు, వారి స్థితి మారిన తర్వాత, వారి పరిస్థితి మారిన తర్వాత ఎలా ఉందంటే ఇతరులను ద్వేషించేటందుకు, వారిని వారు గొప్ప చేసుకునేటందుకు, మాకు వాక్యం తెలుసు అనేటువంటి విధానంలో ప్రవర్తించేందుకు వారి స్థితి మారి వారు ఏం చేస్తున్నారంటే మేమంతా ఎరుగుదాం అనేటువంటి విధానంతో వారు ప్రవర్తిస్తున్నటువంటి స్థితిలో చేశారు. దానికి యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఖచ్చితంగా సమాధానం చెప్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని వాక్యం మీరు ఎరిగిన వారుగా ఉన్నారు, ధర్మశాస్త్రంలో మీరేమని మాట్లాడే పరిస్థితి ఉందంటే 34 వచనం, అందుకేసి మీరు దైవమునని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా, లేఖనము నిరర్ధకం కానేరదు కదా. ఇదిగో మీరు దైవములు అని చెప్పి మాట్లాడబడినటువంటి మాట ధర్మశాస్త్రంలో ఉంది. అది ఆ మాట ఏంటి, దాని అర్థం ఏంటి మరి మీకేం తెలుసు? ఇదిగో దేవుని కుమారుడిగా ఉన్నటువంటి కుమారుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తిగా రాన్న అభిషక్తుడిగా ఉన్నటువంటి నేను దేవునితో నేను తండ్రి కుమారుడు ఒక్కటైనటువంటి తీరున నేనును ఆయన ఏకమై ఉన్నాము అనే మాట ప్రభువారు చెప్పారు. 30 వచనం, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఈ మాటకి వారు ఏం చేస్తున్నారంటే వారు దైవదోషం చేసినటువంటి విధానంగా ప్రభువుని చూస్తూ 33 వచనం, అందుకు యూదులు నీవు మనుష్యుడివై ఉండి దేవుడు అని చెప్పుకొనిచున్నావు గనుక దేవదోషం చేసినందున నేను రాళ్లతో కొట్టుదాం కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. ప్రభువుతో మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు, నువ్వు చెప్పే మాట ఏంటి, నువ్వు దైవదోషం చేసావు కనుక నిన్ను కొట్టడానికి రాళ్ళెత్తాం, నువ్వు చేసిన మంచి కార్యాల వల్ల కాదు అనే మాట వారు చెప్తూ ఉంటే ప్రభువు వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు, సమాధానం చెప్పాడు. ఈ మాట నుండి ఆయన అక్కడ నుండి
వెడలిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలు తరువాత వారు ఆలోచన చేసి చాలామంది ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి స్థితులు వారు చేశారు. ఇక్కడ ప్రజలు అందరిలోనూ ఆయన ఉన్నప్పుడు ఆయనను మరలా ఆయన అడిగిన ప్రశ్నకు వారు ఏమి కూడా జవాబు చెప్పలేక, ఆయన మంచి కార్యాలు చేసిన వాస్తవాలు నిజం, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఇంకెవరూ చేయలేరు, అది వాస్తవం, ఆయన అనేకులను స్వస్థపరిచాడు, అది వాస్తవం, గాలి ఆయన మాటకు లోనైనటువంటి విధి అది జరిగింది, సముద్రం నోలేనటువంటి స్థితి అది జరిగింది, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి, అవి ఎవరు కూడా మనుషులు చేసే స్థితిన ఆ కార్యాలు చేయలేరు. కానీ ఇదంతా వాస్తవం కనుక వారు ఏం చేశారంటే, వారు ఇక మారు మాట్లాడలేక వారు రాళ్ళు చేతలో పట్టుకున్నారు, కానీ ప్రభువు మీద రాయి వేసే ధైర్యం వారికి సరిపోలేదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన బ్రతుకుల్లో కూడా అంతే. ఆయన ఎలాంటి వాడంటే మంచి కాపరిగా ఆయన కాపరి ఉండి ఆయన మనలను ఒక దారిలోనికి నడిపిస్తున్న సందర్భాలలో మనము ఆ దారిలో నిలబడినప్పుడు మన మీద రాళ్ళు రువ్వే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్థితిలోనికి మనము ముందుకు కొనసాగినప్పుడు దేవుడు కృప చూపించేవాడిగా ఉంటాడు. మన మాటలో అన్నది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేటువంటి విషయం ఆలోచన చేస్తున్న తర్వాత 40, 41, 42 వచనాలు చూస్తూ ఉంటే యోహాను కూడా సాక్ష్యం ఇచ్చాడు, కానీ యోహాను ఎలాంటి సూచక క్రియలు కూడా చేయలేదు. 41 వచనం, అనేకులు ఆయన యొద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు, కానీ ఈయన గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిరి. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. మరల యోహాను ఎక్కడైతే ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని బాప్తిసం ఇచ్చాడో ఆ యోర్దాను నది ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళగా అక్కడికి వచ్చిన అనేకులు యోహాను ఏ సూచక క్రియ చేయలేదు, కానీ ఈయన సూచక క్రియలు సహితం ఎన్నో విషయాలు క్రీస్తు ఏవైతే చేస్తాడని చెప్పబడిన విధానాలు ఉన్నాయో అవన్నీ ఏం చేశాడు. గ్రుడ్డి వారికి కళ్ళు రావటానికి, చెవిటి వారికి చెవులు వినబడటానికి, ఎలాగను కుంటివారు గంతులు వేయటానికి, ఏదైతే అభిషక్తుడు చేస్తాడని ముందుగా ప్రణాళిక చొప్పున మాట్లాడబడిన ప్రతి మాట ప్రవచన నెరవేర్పుగా ఈయనలో ఈయనే క్రీస్తుని రుజువు చేసేటువంటి విషయాలు ఉన్నాయి అని చెప్పి వారు ప్రభువును నమ్మిన వారు అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఈరోజు మన బ్రతుకులో మనం జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు ఎవరు అనే ప్రశ్న మనకు వేయబడుతూ ఉన్నప్పుడు మన సమాధానం ఏమై ఉంది? ఆయన నిజముగా ఆయన కాపరిని మనం ఒప్పుకునే విధానం మనలో ఉందా? ఆయనకు విధేయులుగా జీవించే జీవితం మనలో ఉందా? ఆయన గొప్ప కాపరిగా ఉన్నటువంటి తీరున ఆయన మేపిన మందలోని గొర్రెల వలె దారి తొలగక దారిలో నిలిచి ఆయన నుండి కృప పొందుకుంటున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానం మనం చెప్తూ దేవునికి విధేయులుగా జీవించడానికి, దేవుని వారముగా వర్తిల్లటానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.